హాయ్ అండి. ఈరోజు మనం డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఐరన్ లోపం ఉన్న, కాల్షియం లోపం ఉన్న, హెయిర్ ఫాల్ అవుతున్న రోజుకొక లడ్డు తింటే చాలు, చాలా హెల్తీగా ఉంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తుంది. అడిగి మరి ఒక లడ్డు ఎక్స్ట్రాని తింటారు. ఇది టేస్టీగా ఎలా చేయాలో దీని ప్రాసెస్ని ఒకసారి మనం చూసేద్దాం. ముందుగా ఒక కళాయిలో ఒక 2 స్పూన్స్ గీ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు బాదం పప్పు వేసుకోవాలి. కొంచెం క్రంచీగా అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, అప్పుడే లోపల దాకా పప్పు బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు బాదం పప్పు చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో కాజు వేసుకోవాలి. ఒక 1/2 కప్పు వేస్తున్నాను. కాజును కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి మాడిపోకుండా ఫ్రై చేసుకోండి, మాడిపోతే టేస్ట్ బాగోదు. ఇప్పుడు మనం తీసుకున్న జీడిపప్పులు కూడా వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులో వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, కొంచెం నేను అవిసె గింజలు కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక 1/2 కప్పు వరకు వేస్తున్నాను. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మనం వేసిన డ్రై ఫ్రూట్స్ మొత్తం చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడు వీటిని మనం చల్లార్చుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఇలా ఒక కప్పులో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. దీన్ని కూడా ఇలా ఫ్రై చేసేసుకుందాం. కొబ్బరి మాడిపోతుంది కాబట్టి కొంచెం దగ్గరుండి కలుపుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న కొబ్బరి కూడా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు కూడా ఫ్రై అయిపోయినాయండి. ఒకే ఒక స్పూన్ గసగసాలు వేస్తున్నాను. గసగసాలు కూడా లైట్గా ఇలా ఫ్రై చేసేసుకున్నాము. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలి. అలానే కొబ్బరి, గసగసాలు, నువ్వులు కూడా ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని కొంచెం పలుకుగా ఉండేలాగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలండి, మరి మెత్తగా పౌడర్ అవ్వకూడదు. అక్కడక్కడ ఇట్లా పలుకులుగా ఉండాలి. ఇప్పుడు డేట్స్ తీసుకోవాలండి. ఇందులో సీడ్స్ అన్నీ తీసేసాను. ఇప్పుడు వీటిని కూడా మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ డేట్స్ని నేను 1 కప్పు వరకు తీసుకున్నానండి. మీకు కొంచెం ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే 1.5 కప్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా పేస్ట్ లాగా అయ్యేలాగా మిక్సీ పట్టుకుందాము. కొంచెం కూడా వాటర్ వేయొద్దండి. ఇలా వాటర్ వేయకుండా ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నెయ్యి కొంచెం హీట్ అయినాక మిక్సీ పట్టుకున్న ఈ డేట్స్ పేస్ట్ని ఇందులో వేసుకుందాము. ఇప్పుడు ఈ పేస్ట్ నేతిలో బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం మెత్తగా అయిపోతుంది వేగితే. కొంచెం ఇలా సాఫ్ట్ అయ్యే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు డేట్స్ పేస్ట్ మొత్తం సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని ఇందులో వేసుకుందాము. ఇప్పుడు ఈ పేస్ట్కి మొత్తం ఇది పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి. స్టవ్ ఆపేసేసి ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక్కసారి మనం ఇలా మిక్స్ చేసేసుకుందామండి. ఇలా మిక్స్ చేస్తే మొత్తం బాగా కలిసిపోతుంది. లడ్డు చుట్టుకోవడానికి కూడా ఫ్రీగా వస్తుంది. ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు లడ్డూలు చుట్టేసుకుందాము. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు లడ్డు చుట్టేసుకోవచ్చు. ఇలా మిక్సీ వేయటం వల్ల పిల్లలకు కూడా తినడానికి ఫ్రీగా ఉంటుందండి. లడ్డూలు చుట్టుకొని అన్నీ ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇందులో నెయ్యి కానీ ఇంకేం అవసరం లేదండి. చక్కగా మనకి ఈ డేట్స్ పేస్ట్తోనే మనకి ఇలా లడ్డూలు వచ్చేస్తుంటాయి. నెయ్యి కూడా చాలా తక్కువ పడుతుంది లడ్డూలకి. ఇప్పుడు ఈ పౌడర్ మొత్తాన్ని లడ్డూలాగా చుట్టేసుకుందాము. ఫైనల్గా మన డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. హెల్తీ అయిన రాగి పిండి కొబ్బరి లడ్డూలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ లడ్డూల్లో ఐరన్, కాల్షియం పుష్కలంగా దొరుకుతుంది. రాగి జావ తాగని పిల్లలకి రోజుకొక లడ్డు ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంత హెల్తీ అయిన లడ్డూల్ని ఎలా చేసుకోవాలో ఒకసారి మనం చూసేద్దాం.
ముందుగా స్టవ్ మీద ఇలా కళాయి పెట్టుకొని అందులో ఒక 2-3 స్పూన్లంతా నెయ్యి వేసుకోవాలి. ఈ కొంచెం హీట్ అయినాక ఇలా 1 కప్పు రాగి పిండి తీసుకోవాలి. రాగి పిండి వేసాక పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇది కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. రాగి పిండి చక్కగా ఇలా ఫ్రై అయిపోయిందండి. ఇందులో ఉన్న పచ్చివాసన పోయే వరకు మనం ఇలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఇలా కలర్ షేడ్ అయ్యి కొంచెం ఇలా పొడి పొడిలాడుతుంది కదా, ఇప్పుడు మనకి రాగి పిండి ఫ్రై అయిపోయినట్టేనండి. ఇప్పుడు దీన్ని తీసి మనం ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్తో 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి ఫ్రై చేసేటప్పుడు కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి. కొద్దిగా ఇది పచ్చి వాసన పోయేదాకా ఇలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. మనం వేసిన పచ్చి కొబ్బరి మొత్తం బాగా ఇలాగా ఫ్రై అయిపోయిందండి. చూసారు కదా, ఇలా కొద్దిగా ఇలా పొడి పొడిలాడేలాగా ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడే మనకి లడ్డూలు ఎక్కువ రోజులు కొంచెం నిలువ ఉంటాయి. కొబ్బరి కనుక కొంచెం పచ్చివాసన పోకుండా ఫ్రై చేసేసుకుంటే లడ్డూలు తొందరగా పాడైపోతాయి. కొబ్బరిని బాగా ఫ్రై చేసేసుకుంటేనే మనకి లడ్డూలు నిలువ ఉంటాయి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రాగి పిండిని ఇందులో వేసేసుకోవాలి. రాగి పిండి మొత్తం కొబ్బరిలోకి ఇలా మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా రాగి పిండి కొబ్బరి మొత్తం ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా, దీన్ని కూడా తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం రాగి పిండి కొబ్బరి ఏ కప్పుతో అయితే వేసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని మనం బెల్లాన్ని కొంచెం నురగ వచ్చేలాగా కరిగించుకుంటే సరిపోతుంది. బెల్లం కరిగి ఇలా బుడగలు బుడగలుగా వస్తున్నాయి కదా, ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి రాగి పిండిని ఇలా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు రాగి పిండికి కొబ్బరికి బెల్లం బాగా పట్టేలాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం ఇలా ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉండేదాకా ఇలా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ప్యాన్కి అతుక్కోకుండా ఇలా వస్తున్నప్పుడు ఇంకా మనము స్టవ్ ఆపేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఈ రాగి పిండి మొత్తం ఇట్లా చల్లారిపోయింది కదా, ఇప్పుడు మనం లడ్డూలాగా చుట్టేసుకోవాలి. ఇట్లా లడ్డూలాగా చుట్టేసుకొని ఇలా ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇంకా వీటికి మనం ఎక్స్ట్రా నెయ్యి కూడా వేయాల్సిన అవసరం లేదు. మనం రాగి పిండి ఫ్రై చేసేటప్పుడు నెయ్యి వేసాం కదా, ఆ నెయ్యి సరిపోతుందండి. ఇలా పిండి మొత్తాన్ని ఇలా లడ్డూలాగా మనం చుట్టేసుకున్నాము. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా మన రాగిపిండి లడ్డూలు రెడీ అయిపోయినాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. అటుకులు పల్లీలతో హెల్దీగా లడ్డూల్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ లడ్డూల కోసం మనం ఏ పాకం పట్టాల్సిన అవసరం లేదండి. ఒకే 1 స్పూన్ నేతితో హెల్దీగా లడ్డూల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంత హెల్దీ అయిన లడ్డూల్ని చాలా సింపుల్గా ఎలా చేసేసుకోవాలో దాని ప్రాసెస్ను ఒకసారి మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఇలా ఒక పాన్ పెట్టుకొని అందులో 1 కప్పు అటుకులు వేసుకోవాలి. ఈ అటుకుల్ని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి. అటుకులు మరీ పల్చటి అటుకులు కాకుండా కొద్దిగా మందంగా ఉండే అటుకులు తీసుకోండి. ఇప్పుడు అటుకులు కొద్దిగా ఫ్రై అయినాక చేతిలో ఇట్లా ప్రెస్ చేస్తే కొంచెం పొడుగా ఇట్లా అవుతుంటే కనుక మనకు అటుకులు ఫ్రై అయిపోయినట్టే. ఇలా ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్పు పల్లీలు తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో పల్లీలు తీసుకోవాలి. ఈ పల్లీలను కూడా బాగా ఫ్రై చేసేసుకుందాము. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోండి. అప్పుడే మనకి లోపల పప్పు బాగా ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుంది. పల్లీలు కూడా బాగా ఇట్లా ఫ్రై అయిపోయినాయండి. పల్లీలు కూడా ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బెల్లం తీసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే అటుకులు పల్లీలు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు అలానే ఒక 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. మనకి ఏ పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ మనకి బెల్లం కరిగితే సరిపోతుంది. మనం వేసిన బెల్లం మొత్తం కూడా చక్కగా ఇలా కరిగిపోయిందండి. ఇలా కరిగిపోతే మనకి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఇంకా స్టవ్ ఆపేసేసి ఈ గిన్నెను మనం పక్కన పెట్టేసుకోవాలి. అటుకుల్ని పల్లీల్ని ఇలా ప్లేట్లో తీసుకున్నాం కదా, ఇవి బాగా చల్లారిపోయినాయండి. పల్లీల్ని మనము ఇట్లా పొట్టు తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల్ని ఇలా మిక్సీలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల్ని మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసేసుకున్నాం కదా, ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసేసుకున్నాము.
ఇందులోనే ఒక 3 ఇలాచీ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేలాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలాగా పలుకుగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అదే ప్యాన్లో 1 స్పూన్ అంతా నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి మొత్తం ఇలా మెల్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు పలుకులు ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్లంతా ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుము కూడా కొంచెం ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి. కొబ్బరి మొత్తం కూడా ఇలా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం కరిగిచ్చి పెట్టుకున్నాం కదా బెల్లం వాటర్ని ఇందులో వేసేసుకుందాము. బెల్లంలో ఏమన్నా డస్ట్ ఉన్నా కూడా ఇందులోకి వచ్చేస్తుంది. ఒక్కసారి ఇలాగా మిక్స్ చేసేసుకుందాము. కొంచెం ఇలా మరుగుతుంది కదా, ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్నాం కదా పల్లీల పొడిని ఇందులో వేసేసుకోవాలి. ఈ బెల్లం మొత్తం దీనికి పట్టేలాగా బాగా ఇలా మిక్స్ చేసేసుకుందాము. ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ ఇలా బెల్లం మొత్తం మనకి పల్లీలకు పట్టేలాగా మిక్స్ చేసేసుకున్నాం కదా, అటుకుల పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ అటుకుల పొడి మొత్తం కూడా దీనికి పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ముందుగానే అటుకుల పొడి వేసేస్తే అటుకుల పొడికి బెల్లం మొత్తం పీల్చేసుకుంటుంది. ముందుగా పల్లీలు వేసాకే ఈ అటుకుల పొడిని మనం యాడ్ చేసుకోవాలి. ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది కదా, ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారిపోవాలండి. బాగా వేడిగా ఉంది కదా, కొంచెం చల్లారిపోయినాకే మనం లడ్డూలు చుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది కొద్దిగా గోరువెచ్చగా అయిపోయిందండి. మనం ఈ వేడి పట్టగలము అనుకుంటే ఇంకా లడ్డూలు చుట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా లడ్డూలాగా చుట్టేసుకున్నాం కదా, వీటన్నిటిని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. లడ్డూలకి మనకి ఎక్కువ నెయ్యి కూడా పట్టదండి, మనం వేసిన 1 స్పూన్ నెయ్యి సరిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇలాగ లడ్డూల్లాగా చుట్టేసుకుందాము. టేస్టీ అయిన అటుకుల పల్లీల లడ్డూలు రెడీ అయిపోయినాయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.